మీ ఫోన్ లాక్ వేసి ఉన్నా సరే మేము మాట్లాడుకునే మాటలు మొత్తం రికార్డ్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన ఏఐ ఏదైతే ఉంటుందో గూగుల్కి సంబంధించిన ఏఐ, సో అది వచ్చేసి మొత్తం మీ మాటలు అనేవి రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా మీ మాటలు అనేవి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ముందుగా మీరేం చేసుకోవాలి, ఈ సెట్టింగ్స్ అనేవి ఎంబడే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటి ఏం కథ అని చెప్పేసి మీకు వీడియోలో కంప్లీట్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సర్చ్ అసిస్టెంట్ అండ్ వాయిస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. మన ఏఐ టూల్ ఏదైతే ఉంటుందో ఇప్పటికీ చాలా రకాల ఏఐస్ వచ్చినాయి. సో దాంట్లో మనకు భాగంగా జెమినీ ఏఐ వచ్చింది, అదే విధంగా గూగుల్ అసిస్టెంట్ కూడా వచ్చింది అనమాట. సో ఇది అందరికి తెలిసిందే, ఆల్రెడీ ఉంది. కాకపోతే దీంట్లో ఏ విధంగా రికార్డ్ అవుతుంది అని చెప్పేసి మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది కదా, యూజ్ అసిస్టెంట్ వెన్ యువర్ స్క్రీన్ ఈజ్ లాక్డ్ అని చెప్పేసి ఉంది అనమాట. సో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు, మన మొబైల్ అనేది లాక్ వేసినా సరే మన వాయిస్ అనేది ఇంటూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు రికమెండేషన్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మన యాక్టివిటీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ గా మనం చేసేటి మొత్తం రికార్డెడ్ ఉంటాయి అన్నమాట, A to Z. సో మీకు సంబంధించిన వాయిస్ అంతేకాకుండా అన్ని డీటెయిల్స్ ఇక్కడ రికార్డెడ్ ఉంటాయి. కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని మీరు ఈ గూగుల్ అసిస్టెంట్ ని చాలా మంది వాడరు కాబట్టి కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకొని, దీని ద్వారా మీ రికార్డింగ్ అనేది కాదు, అంతేకాకుండా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటిదంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది, ఇది బ్యాక్గ్రౌండ్ లో నడవకుంటే. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే పర్సనల్ రిజల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ ని ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ ఆ ఆప్షన్ చూడొచ్చు, దాని కిందనే మీరు అది కూడా చదువుకోవచ్చు. మన ఈమెయిల్స్ కానీ మన ఏవైతే కాంటాక్ట్స్ ఉంటాయో అవన్నీ పర్సనల్ గా యూజ్ చేయబడుతున్నాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇదే విధంగా యాక్సెస్ కూడా చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మీరు హెడ్ ఫోన్స్ ఆన్ పెట్టుకున్నా ఆఫ్ పెట్టుకున్నా సరే మన మాటలు అనేవి రికార్డింగ్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే అలర్ట్ గా ఉండడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా పైన కనబడుతున్న పర్సనల్ సెట్ రిజల్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకుంటే అన్ని ఆఫ్ కావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి అయితే రండి. కిందికి వచ్చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. యువర్ డాటా ఇన్ ది అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లాక్ సింబల్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన కథలు మొత్తం మేం మాట్లాడారు ఏం కథ అని చెప్పేసి మీ యాక్టివిటీ మొత్తం ఇక్కడ షో కావడం జరుగుతుంది. అట్లే కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఆడియో రికార్డింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే లిజన్ టు అండ్ డెలీట్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అదంతా డెలీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే ఈ క్షణమే. సో దాని గురించి మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు డెలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. మీరు ఎప్పుడు డెలీట్ చేయాలి ఏం కథ అని చెప్పేసి అయితే చూపెడుతుంది కదా, సో దాన్ని అయితే డెలీట్ చేయాల్సి ఉంటుంది ఎప్పటిదైనా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మాట్లాడుకున్నది మొత్తం డెలీట్ అయితే కావాలి నా ఫోన్ లోకి వెళ్ళి అనుకుంటున్నా. సో దాని గురించి లాస్ట్ డే సెలెక్ట్ చేసి ఈ విధంగా డెలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్నా. ఈ విధంగా డెలిటేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఎప్పటిది కావాలో అదంతా డెలీట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మన గూగుల్ వచ్చేసి మనకు వాయిస్ అదే విధంగా ఆడియో క్వాలిటీ ఆడియో యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, అది కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన సేవింగ్ ఏదైతే ఉంటుందో మన ఆడియో అనేది మొత్తం స్టాప్ సేవింగ్ అని చెప్పేసి ఈ విధంగా కొట్టేసినట్టయితే ఈ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ గా ఆఫ్ కావడం జరుగుతుంది. మనం వాయిస్ అనేది రికార్డ్ కాదు. సో ఒకవేళ ఇది రికార్డ్ అయింది అనుకోండి, మనం మాట్లాడుకునే మాటలు అనేది గూగుల్ అనేది వింటూ ఉంటుంది. అదే విధంగా మనకు ఎటువంటి యాప్స్ రికమెండ్ చేయాలి, ఎటువంటి వెబ్సైట్ రికమెండ్ చేయాలి, మనం ఏం చూస్తే మంచిది ఏం చూడకపోతే మంచిది అని చెప్పేసి ఆ ఫోన్ లో మనకు రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి మన పర్సనల్ గా మొత్తం యాక్టివిటీని రీడ్ చేస్తూ ఉంటది కాబట్టి కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో ప్రైవసీ అండ్ సేఫ్టీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కింద చూసినట్టయితే సేఫ్ సర్చ్ అని చెప్పేసి ఉంటది అనమాట. సో దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందు గురించి వర్క్ అయితే అని తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి గలీజ్ వీడియోస్ కానీ ఎటువంటి గలీజ్ వెబ్సైట్స్ కానీ మనకు రికమెండ్ చేయకుండా ఉండాలి అంటే సేఫ్ సర్చ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి కంపల్సరీగా. మీ మొబైల్ ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కడైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా రకాల ఇరిటేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఇటువంటి వెబ్సైట్స్ కానీ ఓపెన్ కావడం వల్ల. అంతేకాకుండా మనకు లింక్స్ అవోటి ఇవోటి రాకుండా బ్లాక్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరు ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా, ఫిల్టర్ అండ్ బ్లర్ అని చెప్పేసి, ఆ రెండు ఆప్షన్లలో
ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిడిల్ది బ్లర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఫిల్టర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఆఫ్లోనే అయితే ఉంచకండి దాన్ని. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీరు మాట్లాడుకునే వాయిస్ అనేది రికార్డ్ కాదు బ్యాక్గ్రౌండ్లో, అంతేకాకుండా సేఫ్ బ్రౌజింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్.